శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 30-3-2024 శనివారం. తిథి పంచమి రాత్రి 9:15 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 10:03 వరకు. వర్జ్యం రాత్రి 3:50 నుండి 5:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:49 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయం 10:45 నుండి 11:25 వరకు. మేషరాశి సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. పక్షులకి దానా వేయండి. వృషభ రాశి మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఊహించని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప ధనలాభం పొందుతారు. చెప్పులు దానంగా ఇవ్వండి. మిథున రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన విద్యపై ఆసక్తి కలిగి ఉంటారు. పక్షులకి దాన వేయండి. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. చెప్పులు దానంగా ఇవ్వండి. సింహరాశి చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. అనుకోని అతిథులు నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ధనలాభం పొందుతారు. చెప్పులు దానంగా ఇవ్వండి. కన్యారాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి చెందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పక్షులకి దానా వేయండి. తులారాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. స్వల్ప ధనలాభ సూచనలు. చెప్పులు దానంగా ఇవ్వండి. వృశ్చిక రాశి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వస్తులాభం పొందుతారు. పక్షులకి దానా వేయండి. ధనస్సు రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. సంగీతంపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన యోగం పొందుతారు. చెప్పులు దానంగా ఇవ్వండి. మకర రాశి మిత్రుల సలహాలు తీసుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూరపు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. పక్షులకి దానా వేయండి. కుంభరాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విద్యపై ఆసక్తి కలిగి ఉంటారు. చెప్పులు దానంగా ఇవ్వండి. మీనరాశి పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తులాభాలు పొందుతారు. మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. చెప్పులు దానంగా ఇవ్వండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం